అండి వెల్కమ్ బ్యాక్ టు మ్యావరిక్ మై వర్ష ఛానల్. ఈరోజు నేను రాగి ముద్ద చేయబోతున్నానండి. రాగి సంకటి అది కుక్కర్లో ఈజీగా చేయబోతున్నాను. దానికోసం కొంచెం పెద్ద కుక్కరే తీసుకోండి. చిన్న కుక్కర్ అయితే కలపడం కష్టమవుతుంది. పెద్ద కుక్కర్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను, మరగబెట్టుకున్నాను. దీనిలో రాగి ఫ్లోర్ వేసేస్తున్నాను. ఫస్ట్ కొంచెం మంట తగ్గించి ఇలా ఒక్కసారి కొంచెం పైన ఇట్లా కలిపేయండి. కలిపి కొంచెం నెయ్యి ఏదైనా వేసుకోండి, అడుగంటకుండా ఉంటుంది. తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వేడి వాటర్ వేసేసుకొని స్లో మంట మీద 2 విజిల్స్ అయితే రానిచ్చుకోండి. ఈ రాగి సంకటి 2 విజిల్స్ వచ్చేలోపు దీనికి కాంబినేషన్గా వంకాయ చట్నీ చూపిస్తానండి మీకోసం. ఒక 5-6 పెద్ద వంకాయలు తీసుకున్నాను, సన్నగా తొరుక్కొని ఒక 10 పచ్చిమిరపకాయలు ఇలా నూనె వేసి ఇట్లా కొంచెం వాడ్చుకున్నానండి. తర్వాత మనకు హోటల్ స్టైల్లో రావాలి అంటే కనుక కొన్ని పల్లీలు యాడ్ చేసుకోవాలి, వేయించినవి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని నానబెట్టుకున్నాను. ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. తర్వాత ఇంగు వేసి తిరగమాత వేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. దీనికి ఇప్పుడు తిరగమాత వేద్దాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, 2 మెంతులు, ఇంకా ఎండుమిర్చి, కొంచెం ఇంగువ పొడి, కొంచెం కరివేపాకు వేసుకోండి. వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రాగి సంకటి ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఇలా కుక్కర్ మూత తీసాను, ఇట్లా ముద్దలాగుంది. దీన్ని కొంచెంసేపు మెత్తగా ఇలా అనుకుందాము. గరిటెతో అనుకుని ఒక పెద్ద ప్లేట్ మీద తీసుకొని ఆయిల్ అప్లై చేసి ఉండలాగా చేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లో నెయ్యి వేసి ఇప్పుడు ఈ రాగి బొందరు దీనిలో వేసుకుందాము. చేతికి కూడా నెయ్యి అప్లై చేసి చిన్నగా కాలకుండా ఇట్లా అనుకోవాలి. అప్పుడు రౌండ్గా షేప్ వస్తుంది హోటల్ స్టైల్లో. చెయ్యి కాలుతుంది, జాగ్రత్త. చూసారు కదా, వేడిగా రాగి ముద్ద విత్ వంకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.